హలో అండి. అందరికీ నమస్కారం. విజయ్ చేసిన ఒకే ఒక్క తప్పు ఆయన పాలిట శాపంగా మారిందా? దానివల్లే ఆయన ముఖ్యమంత్రి పదవి అందుకోలేకపోతున్నారా? ఆయన చేసిన తప్పేంటి అంటే, మామూలుగా ఏందంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అంటే ఎవరికీ సంపూర్ణ మెజార్టీ రాకపోతే, మ్యాజిక్ ఫిగర్‌కి ఎవరు చేరుకోకపోతే, ఎవరు అడగాల్సిన అవసరం లేదు. గవర్నరే సింగిల్ లార్జెస్ట్ పార్టీని పిలుస్తారు గవర్నమెంట్ ఫార్మ్ చేయడానికి. లేదు ఇంకెవరైనా కూటమిలు కట్టుకొని క్లెయిమ్ చేస్తే ఆ కూటమిని పిలుస్తారు. ఎవరు అప్రోచ్ కావసరం లేదు. కానీ విజయ్ అప్రోచ్ అయ్యాడు. సరే అప్రోచ్ అయింది ఏమన్నా సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఏర్పడ్డాను, నాతో ప్రమాణ స్వీకారం చేపించండి అని అప్రోచ్ అయ్యాడా? కాదట. కాంగ్రెస్ లేఖను పట్టుకొని, ఇగోండి కాంగ్రెస్ కూడా నాకు మద్దతు ఇస్తుంది, మేమంతా కూటమిగా ఉన్నాం, నన్ను ప్రమాణ స్వీకారం చేపించిన ముఖ్యమంత్రి గాని కలిశాడు. ఇప్పుడు అది శాపమైందండి. ఎందుకంటే కాంగ్రెస్‌తో కలిసి కూటమి కట్టా అన్నాడు. మరి కూటమేమో 118కి చాలలే. ఇప్పుడు సింగిల్ లార్జెస్ట్ పార్టీ అని నేను మద్దతు అసెంబ్లీలో నిరూపించకుండా నన్ను సీఎంగా ప్రమాణ స్వీకారం చేపించిందంటే అదొక తీరి. లేదు కూటమి కట్టాను నాకు మద్దతు ఉంది అంటే మరి మద్దతు ఏది? 118 చూపెట్టేదిగా నువ్వు. కూటమి కట్టలేదు అంటే అడగకపోదు. కూటమి కట్టాను అనేసరికి కూటమి కడితే 118 చూపించు అనేది గవర్నర్ అడిగాడట. ఇప్పుడు అక్కడ వచ్చిన గోల అనేది చాలామంది ప్రచారం చేస్తున్నారు. ఇప్పటి వరకు 2 సాంప్రదాయాలు ఉన్నాయండి. ఒకటి సింగిల్ లార్జెస్ట్ పార్టీని పిలవటం. మీకు ఎగ్జాంపుల్ కర్ణాటక ఉదాహరణ, మహారాష్ట్ర ఉదాహరణ, దేశంలో వాజ్పేయి గారి ప్రభుత్వం, పివి నరసింహరావు గారి ప్రభుత్వం ఒక ఉదాహరణ. వీళ్ళు ఏర్పడినప్పుడు సింగిల్ లార్జెస్ట్ పార్టీని పిలిచారు ప్రమాణ స్వీకారానికి. రెండోది పోస్ట్ పోల్ అలయన్స్ అని పిలవటం. పోస్ట్ పోల్ అలయన్స్ అంటే గోవా ఒక ఉదాహరణ, మణిపూర్ ఒక ఉదాహరణ. ఇప్పుడు మూడో సాంప్రదాయం, నా ముందే బల నిరూపణ చేసుకొని మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోండి. ఇప్పుడు తమిళనాడు గవర్నర్ మూడో సాంప్రదాయాన్ని ఫాలో అవుతున్నారు. మొదటి 2 సాంప్రదాయాలు దేన్ని ఫాలో అయినా సరే ఈ పార్టీకి విజయ్ ముఖ్యమంత్రి అయ్యేవాళ్ళు కదా. ఇది కరెక్ట్ కాదు. గవర్నర్ చేస్తుంది పాత సాంప్రదాయానికి విరుద్ధమైనటువంటి సాంప్రదాయాన్ని కొత్తదాన్ని నెలకొల్పుతున్నారు. అది మాట్లాడరేవుడు. అసలు బల నిరూపణ గవర్నర్కి ఏం సంబంధం? మ్యాజిక్ ఫిగర్ గవర్నర్కి ఏం సంబంధం? ఆల్రెడీ ఎస్ఆర్ బొమ్మాయి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు చాలా క్లియర్గా సుప్రీంకోర్టు రూలింగ్ ఉంది. బల నిరూపణ జరగాల్సింది గవర్నర్ ముందు, రాష్ట్రపతి భవన్లో కాదు, లేదా గవర్నర్ ఆఫీసులో బహిరంగ సభల్లో కూడా కాదు. ఎక్కడ జరగాలి బల నిరూపణ? అసెంబ్లీలో, చట్టసభలో జరగాలి. ఇప్పటి వరకు దేశంలో అన్ని చోట్ల ఇదే జరిగింది. తమిళనాడుకి కొత్త ఏది ఎవరికి సంపూర్ణ మెజార్టీ రాకపోవటం, కానీ బయట కొత్త ఏం కాదు. చాలా చోట్ల చాలాసార్లు చాలా పార్టీలకు చాలా కూటములకు కావాలంత మ్యాజిక్ ఫిగర్ రాకపోతే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయించిన తర్వాత బల నిరూపణకి అసెంబ్లీలో అవకాశం ఇచ్చారు. కానీ ఇక్కడ గవర్నర్ ఇవ్వట్లేదు. ఇదెవడూ మాట్లాడకుండా విజయ్ చేసిన తప్పుని హైలైట్ చేయాలని, లేదా విజయ్ వైపే తప్పు నెట్టాలని. ఎందుకంటే గవర్నర్ మిస్టేక్ని మాట్లాడుతున్నారు, గవర్నర్ వెనకాల బీజేపీ ఉందని మాట్లాడుతున్నారు. కాబట్టి బీజేపీ తప్పు బయటపడకుండా ఉండాలి, లేదా గవర్నర్ తప్పు బయటపడకుండా ఉండాలంటే ఆ తప్పుని ఏం చేయాలి? విజయ్ మీద కన్నా నెట్టాలి, లేదా స్టాలిన్ మీద కన్నా నెట్టాలి. స్టాలిన్ ఏదో కుట్ర చేస్తున్నాడు. స్టాలిన్ కుట్ర చేసేటట్టయితే ఇప్పటికి లేఖ ఇచ్చేవాడిగా నన్ను కూడా సీఎం చేయండి అని ఇచ్చాడా? ఏదైనా ఉంటే పళనిస్వామి అడుగుతున్నాడు ముఖ్యమంత్రి ఏమని. అదే దినకరం రూపంలో నేను అడిగారుగా. వాళ్ళు ప్రచారం చేసుకున్నారు అన్నాడు ఇంకా పళనిస్వామి ముఖ్యమంత్రి అని. డిఎంకే వాళ్ళు ఏమైనా స్టాలిన్ ముఖ్యమంత్రి అని ప్రచారం చేసుకున్నారా? పైగా స్టాలిన్ రిక్వెస్ట్ కూడా చేశాడు గవర్నర్ని, విజయ్తో ప్రమాణ స్వీకారం చేపించండి అని. బట్ ఇక్కడ ఎవరు తప్పు ఉందని మీరు అనుకుంటున్నారు కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.